మేము ఈరోజు అయితే గోల్కొండకి వెళ్తున్నాము. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాము. మీరు కూడా చూసి ఆనంద. హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే గొల్లకొండకు వెళ్ళి చూసిద్దాం పదండి. గొల్లకొండలో బయట అయితే ఈ క్యాప్లు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. మా పిల్లలు కూడా ఇప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉంది కదా అని కొనుక్కుందాం అనేసి అనుకున్నాము, తీసుకున్నాం అనమాట. ఏంది గొల్లకొండ అనుకుంటున్నారా? ఇది గొల్లకొండ కాదండి, అది అక్కడ పెద్ద స్టోరీ ఉందన్నమాట. మీకైతే ప్రతి ఒక్కరైతే చూపించి చెప్పేస్తా, చూడండి సరేనా. గొల్లకొండలు అనేది ఏంటంటే ఒక గొల్ల కాపరి అనమాట. ఇక్కడికి వచ్చి గొల్లను కాసుకుండేవాడు అనమాట. గొల్లను కాసుకుంటుంటే అక్కడ ఒక అమ్మవారు అయితే కనపడిందంట. కనపడితే అక్కడ ఏంది ఇక్కడ గొల్ల ఉంది అని చెప్పేసి చూసి, అయ్యో ఈడ అమ్మవారి విగ్రహం ఉంది అని చెప్పేసి రాజుకు చెప్పాడంట. రాజుకు చెప్తే రాజు వచ్చి చూసి అన్ని చేస్తే, అమ్మో ఈడ అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఆమెను నిలబెట్టి అన్ని చేసి అక్కడ ఆ తర్వాత ఆయన ఏం చేసింది, గోల్కొండ అనేసి పేరు పెట్టిండంట. అందుకని అక్కడ ఇప్పుడు వచ్చేసి గోల్కొండ అంటారనమాట. ఇది వచ్చేసి గోల్కొండ ప్రజెంట్ అయితే, అప్పుడు కాలం అయితే అట్లా పిలిచేవాళ్ళు అందుకు సరేనా. ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం, ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసేయండి సరేనా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, నేను స్టార్టింగ్లో చూపించాను కదండి. వచ్చేసి సౌండ్ ఇలా కొడితే చాలా సౌండ్ మనకు గంట కొట్టినట్టు పైన వస్తుంది అనమాట. ఆ సౌండ్ వచ్చేసి అక్కడ రాజుకు బట్టలకి అందరికి వినపడిద్ది అనమాట. అంటే ఎవరైనా వచ్చినా చేసినా కానీ వినపడేలాగా సెట్ చేసేసారు. చూసారా, ఇక్కడ కొన్ని గుంతలు, కొన్ని హోల్స్ అలా ఉన్నాయి కదా. కొన్ని వచ్చేసి వాటర్ నింపితే రాణి, అప్పుడు మిర్రర్స్ ఏమి ఉండవు కదండి, ఆ రాణి వచ్చేసి రెడీ అవ్వడానికి అలా ఉంటాయన్నమాట. అవన్నీ కొన్ని చోట్ల మిర్రర్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. అసలు అంటే ఎంత క్రియేటివిటీ కూడా చేశారంటే అట్లా చేశారు. అసలు చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి వాటర్ అనమాట, రాణి వాళ్ళు రెడీ అవ్వడానికి అలా మొత్తం అనమాట సెట్. స్నానం చేసేదనమాట రాణి వాళ్ళు. ఇది వచ్చేసి స్నానం గదనమాట, వాళ్ళకి వాటర్ తాగడానికి. ఇవన్నీ చూడండి అప్పుడు కాలంలో ఎలా రెడీ చేశారో అసలుకి చూస్తుంటేనే అసలు వావ్ అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగుంది. ఒక్కోటి చూస్తుంటేనే ఇంకా ఏముంది అన్నట్లే ఉంది. అక్కడ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది, కళ్ళకు వింపుగా ఉందన్నమాట. అంటే ఇక్కడ బోనాల పండగ కూడా జరిగింది చూడండి. బోనాలు అసలు ఎంత బాగా జరుగుతున్నాయి అంటే అంత బాగా జరుగుతున్నాయి బోనాలు. మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా ఇక్కడ బోనాలు స్టార్ట్ అయిన తర్వాతనే ఇంకా ఎక్కడైనా స్టార్ట్ చేస్తారనమాట. బోనాలు ఎత్తడం, బోనాల జాతరలు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ గోల్కొండ ఫస్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చేసి అప్పుడు కాలంలో పేలిస్తేటివి అనమాట. ఇక్కడ సౌండ్ చేస్తే అక్కడ వినపడిద్ది అనమాట రాజు గృహ దగ్గర. అసలు ఎంత బాగా అనిపించింది అంటే మేము కూడా ట్రై చేసి చూసాం. నిజంగానే సౌండ్ అయితే అలా వచ్చింది, మేము నిజంగా షాక్ అయ్యామన్నమాట. అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి కొంతమంది లేడీస్కి వాష్రూమ్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ కట్టారనమాట రీసెంట్గా. ఇవన్నీ గృహలే కదా, గృహల్ని వీళ్ళు ఇలా మార్చారు అంతవరకే, కానీ చాలా బాగా నీట్ అండ్ క్లీన్గా కూడా చాలా బాగా పెట్టారనమాట. ఇది వచ్చేసి ఎంత బలాడులు ఎత్తి పక్కన పెడతారనమాట. మీరు కూడా ఒకసారి వెళ్తే కనుక ట్రై చేసి చూడండి, మీకు ఎంత బలం ఉందో తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది, మేము కూడా ట్రై చేసామనుకోండి. కాకపోతే ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. చూడండి ఇవన్నీ గృహాలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. రాజుల కాలంలో మహా యోధులు అంటే బలాఢ్యులు ఎవరెవరు ఉంటారో అది ఎత్తితే రాజు దాని దగ్గర డ్యూటీకి పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి లైటింగ్ వాళ్ళ కోసము రాజులు అంతా ఉంటాయి కదండి పట్టుకొని, వాళ్ళు ఇలా పట్టుకొని ఇక్కడ పెట్టేస్తారనమాట లైటింగ్ కోసం. ఇక్కడే వాళ్ళు బట్టలందరూ నిలబడే ప్లేస్ వాళ్ళ కోసం అనమాట. అవి అంటే మనకు పెడతాం కదండి ఇలాగా. ఇక్కడ అంతా యుద్ధాలు జరిగిన ప్లేస్ అనమాట. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. గన్నులు అవన్నీ ఇక్కడ లోపల ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగుందంటే లోపల గన్నులు, పెద్ద పెద్ద బాంబులు అవన్నీ దీని లోపల ఉన్నాయన్నమాట. అసలు ఎలా ఉందో చూడండి. ఇవే బాంబులు, గన్నులు అవన్నీ చూడండి. ఇప్పుడు కూడా అవి కొన్ని అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడంతా అవే అనమాట. మొత్తం రూమ్లన్నీ అవే సెట్ అంతా మొత్తం పెట్టేశారు రాజులు. అసలు ఎంత బాగుందో అప్పుడు కాలంలో ఎలా కట్టారో ఏంటో చూడండి. ఒక్కొక్క రాయి కూడా ఎంత బాగా షేప్లో ఉందో తెలుసు కదా, చూసారా అండి ఎంత బాగుందో. ఆ షేప్ కూడా వచ్చేసి కూడా వాళ్ళు ఎలా క్రియేటివిటీగా చేశారంటే
ఒక చిన్న ఎట్లో గొట్లో ఒక రాయికి తీసుకొని హోల్ అయితే పెట్టేస్తారు. హోల్ పెట్టేసిన తర్వాత దాని మధ్యలో ఒక చెట్టు అయితే నాటుతారనమాట. నాటిన తర్వాత ఆ చెట్టు అలా పెద్ద అవుతుందని ఆ రాయి అనేది చీలిపోద్దంట. ఆ పెద్ద రాయికి చీలిపోయిన తర్వాత దాన్ని వచ్చేసి వీళ్ళు షేప్గా మార్చేస్తారు. మార్చేసిన తర్వాత ఇలా అయితే సెట్ చేసి ఇలా పెట్టేసి గోడలు అయితే కట్టేస్తారు. చూసారు ఎంత టెక్నిక్ వాడుతున్నారు వాళ్ళంతా. చూడండి ఎంత బాగుందో గోల్కొండ. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళాలి, వచ్చేటప్పుడైతే అటు సైడ్ మెట్లు ఉన్నాయన్నమాట. అటు సైడ్ నుంచి వచ్చేయాలి. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ వెళ్ళడానికి. ఇప్పుడైతే అమ్మవారి మెట్లు అనమాట ఇవన్నీ. అక్కడైతే ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా వచ్చింది. ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు కదండి రాజు కలిసేయడానికి అవతల నుంచి రావాలి. ఇక్కడి నుంచి అయితే వచ్చేసి రాజులు రాణులు వీళ్ళందరూ అయితే ఇటు నుంచి వెళ్ళి కలవడానికి అయితే అవుతుందన్నమాట. వాళ్ళకు వాటర్ అంత నీళ్ళ కోసం అదంతా చూడండి ఎంత సప్లై, ఎంత పెద్ద పెద్ద బావిలు ఎలా కట్టారో. ఇదంతా వాటర్ నిల్వ ఉంచడానికి అనమాట ఇదంతా. అసలు ఎంతో బాగా అనిపించింది అంటే గోల్కొండ నిజంగా ఫస్ట్ టైం నేను అనుకున్న ఇంట్లో కూర్చొని అయ్యో గోల్కొండలో ఏముంది అంత మట్టి గోడలు అవి ఇవి ఉంటాయి ఏం చూద్దాంలే అన్నట్టు అనుకున్నా. కానీ చాలా బాగా అనిపించింది వెళ్ళిన తర్వాత మాత్రం. అసలుకి చూస్తుండే కొద్దీ చూడాలి ఇంకా ఏముందో అని అయితే అనుకున్నాను. ఏముందో ఏమో అని అయితే అనుకున్నాం కదా. నేనైతే నిజంగా అలానే అనుకున్నానండి. కానీ వెళ్ళి చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉంది. మేమైతే మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్ళాము. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అక్కడే ఉండి అన్నీ చూసుకొని అయితే వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చాయండి అన్నీ. ఎంత బాగా అనిపించిందో చూడండి. ఇదైతే మెట్ల సిస్టమ్ అనమాట. పైకి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఇప్పుడైతే అమ్మవారి మొహం కూడా చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉంది. ఇక్కడ బోనాలు జరిగేటప్పుడు మాత్రం మనమైతే వెళ్ళి చూడాలని అనుకున్నా కానీ చాలామంది జనాలు అయితే ఫుల్ రష్లో ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే చూస్తున్నాం. చూడండి గృహాలు ఎంత బాగా కట్టారో. పైన కూడా చాలా బాగా అనిపించింది కదండి మీకైతే. నేనైతే ఇంత కష్టపడి ఎన్నెన్నో వీడియోలు మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కదండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్, సరేనా? సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ కంపల్సరీ చేయండి, సరేనా? ఇది వచ్చేసి హనుమాన్ గుడి అనమాట. చూడండి హనుమాన్ గుడి ఎంత బాగుందో కదండి. బాగా పెట్టారు. అసలు ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి అంటే హనుమాన్ వచ్చేసి ఇక్కడ ఈయననే చెక్కారనమాట మొత్తానికి ఇంక అందరినీ. అమ్మవారు మాత్రం అక్కడ వెలిసిందనమాట. అంటే ఈ గొల్ల కాపరి అని చెప్పాను కదండి, గొల్ల కాపరి చూసి రాజుకు చెప్పారు. చూడండి ఎంత బాగా అనిపించిందో. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందండి ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే. మాకైతే మాత్రం మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుంది. అందరు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు చూడండి. ప్రతి ఒక్కరూ శ్రమ అని అయితే అనుకోకుండా అంత పైకి ఎక్కారు. చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో. ఈ రాళ్ళకే హోల్స్ అయితే పెట్టేసి పగలు కొడతారనమాట. అంటే చెప్పాను కదా మొక్క పెట్టి పగలు కొడతారనేసి. ఇలా అయితే పగలు కొట్టి ఇలా అయితే తయారు చేస్తారనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కంపల్సరీ మీకు కనుక టైము ప్లేస్ అందులో కొంచెం టైం దొరికినా కానీ వెళ్ళి చూసేసేయండి, సరేనా? వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో చూసి ఆనందపడండి. మీరు కూడా వీడియో చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఎంత బాగుంది అనిపించేలాగా తీసాను అనమాట. చాలా కష్టపడాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రాజు వాళ్ళు నమాజ్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇక్కడ పైన డిజైనే అక్కడ వచ్చేసి చార్మినార్ దగ్గర ఇక్కడ డిజైన్ చూసి చార్మినార్లో కూడా కట్టారు. చూడండి మీకు చార్మినార్ని చూసినట్టే అనిపిస్తుంది. చూడండి పిల్లర్ని చూస్తే ఆ పిల్లర్ డిజైన్ అదంతా. ఇక్కడ వచ్చేసి గుడి, అమ్మవారి గుడి అనమాట. చూడండి నేనైతే ఎక్కి చూద్దామని చెప్పేసి ఆడికి చాలా కాళ్ళు నొప్పులు తీసేసేయండి. అయినా కానీ చూసుకుంటూ వస్తుంటే చాలా బాగా అనిపించేసింది. మా పెద్దమ్మాయి, నేను, మా బావ, మా చిన్నమ్మాయి, మా మరిది అందరం అయితే వెళ్ళామన్నమాట. చూడండి చూపించేస్తున్న అమ్మవారిని అయితే చూసేయండి. వావ్ అంత బాగుందంటే అమ్మవారి కళ్ళు చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఏదన్నా దుష్ట పీడలు అలా ఉన్నా కానీ పోతాయని అయితే అక్కడైతే చెప్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం కనుక అంతగా తెలియదు అనమాట. ఎంత బాగుందంటే అందులో చూడండి మా పిల్లలైతే
ఈ పక్కన కూడా అమ్మవారి ఇంకొక టెంపుల్ కూడా ఉందన్నమాట, కాళీమాతంట. చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. చూసారా, మీరు ఏందో అయితే అనుకోవద్దండి. అదైతే బాగా కరెక్ట్గా చూస్తే నందిలా కనపడిద్దంటండి. చాలా బాగుంది. ఇలా అయితే ఎక్కి పైకి కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. నేనైతే మీకు పైకి ఎక్కి చూపించేస్తా, చూసేయండి. బ్యాక్ సైడ్ నుంచి అనమాట జూమ్ చేస్తున్నా. ఇప్పుడు అమ్మవారిని చూపించేస్తున్నా. ఇటు సైడ్ చూడండి, రాయి మధ్యలో ఎంత బాగా పెట్టారో. నాకు చాలా బాగా అనిపించింది అనమాట అక్కడ మాత్రం. ఇప్పుడైతే పైకి ఎక్కి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ బుల్లెట్స్ ఇవన్నీ చూడండి. పైనుంచి అయితే మొత్తం హైదరాబాద్ మొత్తం కనపడింది చూడండి. అందుకని అయితే పైన కూడా బుల్లెట్ సెట్ చేసి పెట్టారు. అసలు చాలా బాగుంది చూడండి. ఇది ఇక్కడైతే పుట్ట వెలిసిందనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఒకవేళ వాటర్ బాటిల్స్ ఇంకా ఏమైనా ఐసులు పిల్లలు ఏడ్చినా ఏదానికైనా ఇక్కడైతే దొరుకుతుంది అనమాట. ఇంకా ఎక్కడ కూడా దొరకవు, చూసుకొని వాటి తీసుకోండి, సరేనా. ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. ఈ బోర్డు కూడా చదివి చూసుకోండి. మీకు ఏమన్నా ఏం డౌట్లు ఉన్నా కానీ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడైతే దీని పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట. పైకి ఎక్కి అంత అయితే చూసేయచ్చు అనమాట. అంత బాగుందంటే అంత బాగుంది. ఎంతో బాగుంది. ఇక్కడైతే వచ్చేసి దర్బార్ అనమాట. ఇక్కడ రాజు కూర్చుంటాడు, ఇటు సైడ్ రాణి, అటు సైడ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటే కానీ ఇటు సైడ్ కూర్చుంటారు అనమాట. అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అదన్నీ అయితే ఇక్కడైతే మాట్లాడేస్తారనమాట. ఇంకా ఏం చేస్తారు ఎలా అని. ఇక్కడైతే పెద్దది ఒకటి సొరంగం అనమాట. ఇది సొరంగాన్ని అయితే క్లోజ్ చేసేసారు. ఏదన్నా తప్పించుకోవడానికి అలా ఏదన్నా యుద్ధాలు జరిగేటప్పుడు అలా ఉంటుంది కదండి, కొంతమంది తప్పియాలనుకున్నప్పుడు ఈ రాయి అయితే ఇక్కడ పెట్టారనమాట. వాళ్ళు అంతా ఎవరికి తెలియకుండా అలా పెద్ద సొరంగం అనమాట. లోపలికి వెళ్తే అదంతా క్లోజ్ చేసి పెట్టారంట ప్రజెంట్. చూడండి ఎంత బాగా. ఇప్పుడు దాకా అయితే ఫస్ట్ ఫ్లోర్ చూసేసాం. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ చూసేద్దాం పదండి. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తే పైన అంతా ఇంకా ఇదంతా ఏదైనా సరే కింద దర్బార్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అదంతా మాట్లాడుకుంటారు కదండి. పైకి ఎక్కిన తర్వాత సిటీ మొత్తం కనపడిద్ది అనమాట. అసలు ఎంత క్లారిటీ కనపడుతుంది అంటే అంత క్లారిటీ కనపడితే ఇంకా మాట్లాడుకున్న ఎన్ని వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి పైనుంచి మొత్తం రాజు అన్నీ చూపించేస్తాడనమాట. అలా చూసే ప్లేసే ఇది. ఇక్కడ నుంచి చూడండి ఎంత క్లారిటీ కనపడుతుందో మీకు. సిటీ మొత్తం కనపడుద్ది అండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఎంత క్లారిటీగా కనపడుతుందో కదండి. నేనైతే ఏం కనపడిద్దిలే అనుకున్నా, కానీ చాలా బాగా కనపడుతుంది చూడండి. ఇక్కడ నుంచి మొత్తం ప్లాన్ అయితే చేసేస్తారు ఇంకా రాజు వచ్చేసి. అసలు ఎంత బాగున్నాయో గోడలు కానీ అవన్నీ కూడా. అసలు చల్లగా ప్రదేశం కూడా అసలు చాలా బాగా అనిపించిందండి. ఇంకా అసలు ఏసీ ఉన్నట్టే అండి, ఏసీ కూడా పనికి రాలేదు మాకైతే. చాలా బాగా అనిపించింది. ఎంత చూడండి మొత్తం సిటీ మొత్తం కనబడుతుంది. అసలు చూస్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది అనమాట. మొత్తం కొండలే, అంతా ఎటు నుంచి చూసినా రాళ్ళు, అలా వాళ్ళు చేసే విద్యలు అదంతా కూడా చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. వాళ్ళు చేసుకునే నమాజు అవన్నీ కూడా చూపించేసాను కదండి మీకు కూడా. ఇక్కడ నుంచి వెళ్ళే దారి అవన్నీ అనమాట. పెద్ద వాళ్ళు, తర్వాత ఇక్కడంతా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. చూడండి ఎంత బాగుందో అంత బాగుందన్నమాట. ఇక్కడైతే పార్క్ అయితే వీళ్ళు తయారు చేశారు. అంతమంది అయితే పార్క్ లేదు. ఇవన్నీ మెట్లు అనమాట, కిందికి వెళ్ళే దారి. ఇంకా ఇంతకుముందు అటు సైడ్ నుంచి గ్రామవాసులు వస్తారని చెప్పాను కదండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు గ్రామవాసులు అక్కడి నుంచి నేను వచ్చిందేమో రాజులు రాణులు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి గ్రామవాసులు దిగడం ఎక్కడం ఇక్కడ నుంచి అయితే చేస్తారు. రాజుకి ఏమైనా చెప్పాలన్నా చెయ్యాలన్నా అనమాట. ఇక్కడి నుంచి అయితే వస్తారనమాట. నేను 2 దారులు అయితే నేను మీకు చూపించేశాను కదండి. ఇటు నుంచి అయితే గ్రామవాసులు వస్తారనమాట. ఇవన్నీ చెప్పాను కదండి మీకు, వాటర్ అవన్నీ వేసి పెట్టేదన్నమాట. రాణులు రాజులు ఇక్కడ వచ్చేసి పెద్ద ఇవి పెట్టారు గన్నులు. ఈ గన్ను కూడా పెద్ద చరిత్రే ఉందండో. ఇది జైలు అనమాట. జైల్లో ఇవన్నీ
ఈ మధ్యలో ఉన్నదైతే ఇంతమంది ఎవరో కొట్టేయాలని కూడా చూసారంట. ఇది మెయిన్ అన్నమాట. చూడండి, అది ఎత్తలేక వాళ్ళ అవస్థపడి తర్వాత దీన్ని వచ్చేసి కట్ చేశారనమాట. చూపిస్తూ ఉండండి మీకైతే నేను. ఇగో చూసేయండి, ఇక్కడైతే కట్ చేశారు చూడండి. ఇలా కట్ చేసి తీసుకెళ్లారంట. ఇక్కడ నుంచి ఇది ఎత్తలేక అసలుకి వాళ్ళ వల్ల అవ్వలేదంట అండి. చూడండి మన సైడ్ వాళ్ళు ఎంత బాగా తయారు చేశారు. అసలుకి ఎవరు ఎత్తలేనంత అంటే మీరే చూడండి. అసలు ఎంత బాగా అనిపించిందో. ఒక్కొక్క రూట్లు చూస్తూ ఉంటే ఎలా కట్టారంటే అలా కట్టారు. వాళ్ళ ప్లానింగ్, వాళ్ళు రాజులు ఎంత తెలివి గల వాళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని సెల్లులు ఎన్నో వచ్చినా కానీ చేయలేరండి ఇంతేటుగా. ఇది వచ్చేసి నీళ్ళ బావి అన్నమాట. నీళ్ళు ఇంకా 24 గంటలు నీళ్ళు అయితే ఉంటాయి. బట్టలకు నీళ్ళు అన్నమాట. అవి బట్టలు అందరు వచ్చేసి నీళ్ళు తాగుతారనమాట. అక్కడక్కడ ప్రతి చోట అయితే ఉన్నాయన్నమాట. అంటే చాలామంది బట్టలు ఉంటారు కదండి, అందుకనేసి. ఇది వచ్చేసి బాత్రూమ్లు అనమాట. మనకి ఇప్పుడున్న లేటెస్ట్ బాత్రూమ్లు ఎన్నెన్నో ఉంటాయి. అప్పుడైతే ఇవి అనమాట. అదంతా కంపు వాసన అవన్నీ ఏం లేకుండా ఎంతో బాగా తయారు చేశారు చూసారా. ఇక్కడ వచ్చేసి రాణిది అనమాట. ఇది రాణి ఇక్కడే రెడీ అవుతుంది. ఇది రాణి డోర్ చూడండి. అది వచ్చేసి బాగా అక్కడే రెడీ అయ్యేది, రాణి అన్నీ చేసేదన్నమాట. ఇక్కడంతా చూడండి, రాణి వస్తువులు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటుందంట అన్ని. ప్రతి ఒక్కటి ఎంత బాగా అనిపించిందో మాకైతే. అన్నీ కూడా చాలా బాగా అనిపించేలాగా అసలుకి ఎంత బాగా అనిపించిందో. ఇంకా చూడండి, ఒక్కొక్క గది ఒక్కొక్క ఇది వాళ్ళు అసలు ఎలా ప్లాన్ చేసి. ఇది వచ్చేసి వాటర్ కోసం అన్నమాట. అసలు ఎంత బాగా రెడీ చేశారో అప్పుడు కాలంలో. గ్రేట్ అండి. ఇక్కడ వచ్చేసి భరతనాట్యం చేస్తారనమాట. అటు ఇటు భరతనాట్యం చేస్తుంటే రాజు రాణి ఇక్కడ కింద కూర్చుంటారు. బట్టలు వాళ్ళందరూ ఇక్కడైతే కింద కూర్చొని చూస్తారనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి భరతనాట్యం చేస్తారనమాట. ప్లేస్ కూడా ఒక్కొక్క చోట ఇలా చేస్తారు, ఇలా ఉండాలి అన్నట్టు అసలు చాలా బాగా చేశారండి. అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఎంత క్లారిటీగా పెట్టారంటే అప్పుడు కాలంలో. ఇక్కడ వచ్చేసి వజ్రాలు ఉండేటివి అంటండి. పెద్ద పెద్ద వజ్రాలు పెట్టేసి క్లోజ్ చేసేస్తారంట. అవి అయితే ప్రజెంట్ అయితే లేవండి, మొత్తం తీసేశారు. గవర్నమెంట్ మొత్తం ఇది చేస్తుంది కదండి, అలా అయితే తీసేశారనమాట. ఇక్కడ అన్నీ వచ్చేసి గోల్డ్ అన్నీ ఉండేవన్నమాట. వజ్రాలు వైడేరాలు అవన్నీ సౌండ్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విచిత్రంగా అనిపించింది నాకైతే. అక్కడైతే సౌండ్ చేస్తే సౌండ్ మనకు గంట కొట్టినట్టు ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో. షాక్ నేనైతే వాటిని చూసినప్పుడు మాత్రం, అసలు ఎంత బాగా వస్తుందా అనేసి. మా బావ కూడా ట్రై చేసి చూసాడు. నిజంగానే అలా సౌండ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుందండి. చూసే కొద్దీ అలా వెళ్తూ మేమైతే ఎంత లెక్కలు చూసామన్నమాట. ఒకరోజు మొత్తం కేటాయించుకున్నాం అనుకో, చాలా బాగా చూడొచ్చు. ప్రతి ఒక్కటి బాగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసి గైడ్స్ అనమాట. ఎవరికైనా గైడ్ మీకు కావాలంటే కనుక అక్కడ గైడ్స్ కూడా దొరుకుతున్నారండి. చూసేసి వాళ్ళని ఒక్కసారి పిలిస్తే కనుక మనకు ప్రతి ఒక్కటి వివరించి చెప్పి మరీ చూపిస్తారు. ఇది పలాంది చోట పలాంది అన్నమాట అన్నట్టు మొత్తం చెప్పి చూపించే వాళ్ళు గైడ్స్ కూడా చాలామందే ఉన్నారండి. మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిదే కదండి. ఇది వచ్చేసి పార్క్. పిల్లలు అలా కొంచెం సేపు కూర్చోవాలి, సేద తీరాలనుకున్నా కానీ కూర్చొని చూడొచ్చు అనమాట. అక్కడైతే అబ్బాయిలు నమాజ్ చేస్తారు, ఇక్కడైతే అమ్మాయిలు నమాజ్ చేస్తారనమాట. అమ్మాయిలు అంటే రాణులు, రాణి దగ్గర ఉండే సేవకురాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇక్కడే నమాజ్ చేస్తారనమాట. వాళ్ళు ఇక్కడ వచ్చేసి నమాజ్ చేసుకుంటుంటారంట. అటు సైడ్ అంతా జెంట్స్ అనమాట. అట్లా అప్పుడు కాలంలో కూడా చూడండి వాళ్ళకు సేఫ్గా ఉండాలని చెప్పేసి రాణులకు ఎంత బాగా క్రియేట్ చేశారో. ప్రజెంట్గా అనిపిస్తుందండి చూస్తుంటే. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా అసలుకి ఏరియా మొత్తం చాలా బాగుంది. అసలు చూస్తుంటే కొద్దీ చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం. ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేసాము, అయిపోతుంది.
చూడండి, మీకు తెలియని వాళ్ళకు మళ్ళీ కూడా ఒకసారి చూపించేస్తున్నా బోర్డు మొత్తం క్లారిటీగా అయితే చూసి ఒకసారి మీకు అర్థం కాకపోతే చదువుకోండి. నేను చెప్పేది మీకు కనుక అర్థం కాకపోతే ఖచ్చితంగా చెప్పండి. బుల్లెట్స్ అవన్నీ చూసారా, ఆల్రెడీ చూపించేసాను కదండి. మళ్ళీ నాకు ఎందుకో చూడాలనిపించింది, మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఇవన్నీ వచ్చేసి అవే బుల్లెట్స్ అవన్నీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మొత్తం